మద్దిపాడు మండలం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీవారి సదనం కళ్యాణ కట్ట వసతి గదులను అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి పర్వదినాన ప్రారంభిస్తున్నట్లు మల్లవరం శ్రీవారి వనం కమిటీ గౌరవ అధ్యక్షులు కావూరి వాసు, అధ్యక్షులు మారినేని కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించి కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణ కట్ట, శ్రీవారి సదనం, వసతి గదులను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. శ్రీవారి వనం కమిటీ ద్వారా భక్తులు తలనినాలు సమర్పించుకోవటం కోసం కేశఖండనశాల, గిరి ప్రదక్షిణ వలయం, భక్తుల ఆకాంక్షల మేరకు ఆలయం ఉత్తరం వైపున నక్షత్రవనం, రాశివనం, దేవతా వృక్షాలు తదితర వాటిని అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా పర్యాటక శాఖ, ప్రైవేట్ సంస్థల సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. దీనితో పాటు మల్లవరం శ్రీవారి వనం కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని, భక్తులు, దాతలు సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. కావున 2వ తేదీ జరిగే ఈ బహుత్తర కార్యక్రమానికి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోయపాటి రవి, కోశాధికారి మన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కావూరి వాసు, ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా నా నమస్కారము. మేము మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అక్కడ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్న ఒక మంచి తలంపుతో శ్రీవారి వనం అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ద్వారా మేము మొదట పచ్చదనాన్ని అక్కడ బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీవారి వనం కమిటీ తరఫున ఎన్నో వందల మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తయారు చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్ పరంగా మంచి కార్యక్రమం చేశాము. తర్వాత దైవ కార్యక్రమంగా భావించి కళ్యాణ కట్ట నిర్మాణం ఒకటి చేపట్టాలనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ వసతి గదులు, ఒక హాలు ఉంటే బాగుంటుందని వసతి గదుల నిర్మాణం కూడా చేశాము. అది ఈ 2వ తారీఖు, అక్టోబర్ 2వ తారీఖు దసరా సందర్భంగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి మన సంతనోల్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమారు భవన ప్రారంభకులుగా ఉంటారు. దాంతోపాటు ముఖ్య అతిథులుగా లంకా దినకర్ గారు, 20 సూత్రాల కమిటీ చైర్మన్, మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు, మరియు మంత్రి కామేపల్లి శ్రీనివాసరావు గారు, కామేపల్లి సీతారామయ్య గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు, శ్రీ మన్నం రాజేశ్వరి ప్రసాద్ గారు, మద్దిపాడు ఏఎంసీ చైర్మను, శ్రీ నిడమరూరి సూర్య కళ్యాణ చక్రవర్తి గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్ గారు, శ్రీ సెగ్గం శ్రీనివాసరావు గారు, బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, శ్రీ మండవ జయంత్ బాబు గారు, టీడీపీ పార్టీ ఎస్ఎన్పాడు నియోజకవర్గ సమన్వయకర్త, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు, టీడీపీ పార్టీ మద్దిపాడు మండల అధ్యక్షులు, శ్రీ మువ్వ బాలసుబ్రహ్మణ్యం గారు, జనసేన పార్టీ మద్దిపాడు మండలం అధ్యక్షులు, మార్నేని వీరరాఘవరావు గారు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మను మరియు సభ్యులు, గౌరవనీయులు శ్రీ బోడి లీలాకృష్ణ గారు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, వీరందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి రేపు భవనం ప్రారంభోత్సవానికి వారు వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు. మీరందరూ మేము చెప్పేది ఏంటంటే ఆలయ అభివృద్ధి గురించి, ఆలయ గొప్పతనాన్ని గురించి, ఆలయ ప్రాశస్యాన్ని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి చాలా గొప్ప ప్లేసు. దాంతోపాటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ కూడా అక్కడ ఉండటం, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిసార్ట్స్ రేపు 2వ తారీఖు ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో ప్రైవేట్గా కూడా అక్కడ రిసార్ట్ ఒకటి నిర్మాణ దశలో ఉంది, పూర్తిగా వస్తుంది. ఆ విధంగా ఆ మల్లవరం గుడి దగ్గర పరిసరాలన్నీ కూడా అద్భుతంగా తయారు చేశారు. కాబట్టి అది పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా
మన అభివృద్ధి చెందేదానికి మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమాలు వాటికి అభివృద్ధికి ప్రభుత్వం తరపున కూడా ఇంకా చేయూతనిస్తే ఇంకా బాగుంటుందని మా కమిటీ తరపున మేము వారికి విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి. నా పేరు మన్నో శ్రీనివాస్ అండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాను. మాది మల్లవరం గ్రామం. మల్లవరంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానము మరియు పక్కనే రిజర్వాయర్ ఉంది. రిజర్వాయర్ వద్ద కొంత ఆలనపాలన లేక పిచ్చి మొక్కలు అవి ఉండడం చూసి ఒక ఉద్దేశంతో మేము అక్కడ ముందుగా మల్లవరం శ్రీవారి వనం అనే పేరుతోటి ప్రారంభించి అక్కడ మొక్కలు పెంచాము. తరువాత దాతలు ఎంత మాకు సహకారం కొద్దీ మేము అకౌంటబిలిటీ కోసము దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల అకౌంటబిలిటీకి అందరికీ తెలియజేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఇంకా వసతులు పెంచాలి అనే ఉద్దేశంతో శ్రీవారి కళ్యాణ కట్ట స్టార్ట్ చేశాము. దానికి కూడా దాతల నుంచి అపూర్వ సహకారం అందింది. దాదాపు ₹1,20,00,000 పనులు చేశాము. ఆ క్రమంలో వసతుల్లో గ్రీనరీ వచ్చింది. తరువాత వసతులు కూడా కొంత వచ్చినాయి. ఇక తర్వాత మాకు అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఆలోచనతో మల్లవరం వద్ద కొండ చుట్టూతా దాదాపు 1 కిలోమీటర్ పైన పైచీలకు వస్తుంది. గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా రేపు మా కమిటీ ద్వారా అక్కడ ప్రారంభం చేయబోతున్నాము. గిరి ప్రదక్షిణ ఒకటి, తర్వాత కొండకి రెండో వైపు ఎడమవైపున మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేసాము దాదాపు ₹3 లక్షల. ఈ విధంగా అక్కడ శ్రీవారి వనం ద్వారా దాదాపు ₹1,50,00,000 వర్క్ చేయబోతున్నాము. తర్వాత ఈ కార్యక్రమం ఇంతతో ఆగకుండా ఆ డ్యామ్ వద్ద వీధి లైట్లు కావచ్చు, పెద్ద ఎత్తున లైట్లు కావచ్చు, తర్వాత ముఖద్వారం కావచ్చు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మేము మా గ్రామానికి మా వంతుగా చేయాలని ఈ పనులను చేస్తున్నామండి. కాబట్టి మా శ్రీవారి వనాన్ని మరియు మా యొక్క శ్రీవారి గుడిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.